తెలుగులో ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా ప్రేక్షకులని అలరించే షో మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. దాదాపు 105 రోజుల పాటు సాగే ఈ షోలో 20 మందికి పైగా కంటెస్టెంట్స్ తమ ఆటలతో మాటలతో హంగామా క్రియేట్ చేస్తారు. అది ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ప్రతి సీజన్ మంచి హిట్ గా నిలుస్తోంది. గత సీజన్ అద్భుతమైన సక్సెస్ ని అందుకుంది. అందుకే సీజన్ 8 ని త్వరగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సీజన్ 8 ని జూలై చివరి వారంలో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా నిర్వాహకులు మొదలుపెట్టారట. ఇక ఇందులో స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ యువ హీరోయిన్ వైష్ణవి చైతన్యని హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకురావాలని చూస్తున్నారట. ఇక ఆమె షార్ట్ ఫిలిమ్స్ అలాగే పలు వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత గత ఏడాది వచ్చిన బేబీ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక దాంతో పలు యువ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఆమెకి సూపర్ క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి తీసుకువస్తే షో రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే భారీ పారితోషికాన్ని వైష్ణవి చైతన్యకి ఆఫర్ చేశారట. ఇక దాంతో పాటు హాట్ స్టార్ లో నిర్మించే వెబ్ సిరీస్ లో కూడా ఆమెకి హీరోయిన్ గా ఛాన్సులు ఉండేలా ఆఫర్ ఇచ్చారట. ఇక చేతిలో ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు బిగ్ బాస్ నుంచి భారీ ఆఫర్ రావడంతో వైష్ణవి చైతన్య కూడా బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె గనుక బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ అంతా కూడా ఈ షోని చూడడానికి ఎగపడి ఛాన్స్ ఉంది. ఇక దాంతో షో రేటింగ్ పెరిగే అవకాశం కూడా ఉంది. మరి వైష్ణవి చైతన్య బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుందా? ఒకవేళ వస్తే తన గేమ్ ఎలా ఉంటుంది? టాప్ 5 వరకు వెళ్తుందా? టైటిల్ రేస్ లో ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక సీజన్ 8 ని జూలై చివరి వారంలో స్టార్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సెప్టెంబర్ లో హోస్ట్ నాగార్జునకి అనేక సినిమాలు ఉండడంతో ముందుగానే షోని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట నిర్వాహకులు. అందుకే కంటెస్టెన్సీ ఎంపికతో పాటుగా హౌస్ ని కూడా త్వరగా తయారు చేస్తున్నారట. ఇప్పటికే హౌస్ సెట్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. ఇక గత సీజన్ లో వచ్చిన ఉల్టా ఫుల్టా గేమ్ ని మించి సీజన్ 8 లో గేమ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే టాస్క్లు ఊహించని నామినేషన్స్ ప్రక్రియ, షాకింగ్ ఎలిమినేషన్స్ తో పాటుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఛాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చేలా సీజన్ 8 రూపొందుతుందని సమాచారం. మరి సీజన్ 8 ఎలా ఉండబోతోంది? అందులో యంగ్ బ్యూటీ వైష్ణవి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.